నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక పితృవర్గం వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబంలో ఉన్న కలతలు విరోధాలు తొలగిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే సంతాన యోగం కూడా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో వారికి మంచి విజయం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో జాబ్స్ అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారి మధ్యలో ఉన్న కలతలు తొలగిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రియుల మధ్య కూడా మంచి సఖ్యత అనేది కనబడుతుంది. ఇక ఆత్మీయుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారంలో మంచి లాభాలు అనేవి గడిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఈరోజు మేషరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగుల యొక్క యత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు ఊహించిన విధంగానే డబ్బు రావడం అనేది జరుగుతుంది. అవసరాలకు సోదరులు కూడా ఆదుకుంటారు. కుటుంబంలోని అందరి ఆమోదంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు తగ్గి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక రాజకీయవేత్తలు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. విదేశీయాన సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. మంచి విజయాలను సొంతం చేసుకుంటారు వారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఉద్యోగ లాభం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.